ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సంచలన హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి, కడప స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ లాంటి హామీల్ని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. అనంతపురం వేదికగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ప్రకటనలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. Helping poorer section, small traders, kisans and other workers. But whom Modi is helping, you know? He is helping rich people, crony capitalists and big people. This is Modi's policy. This is Modi's ideology. Therefore, in coming election 2024, you have to win not only parliament but also assembly. You have got two targets. One is assembly, another is parliament. Therefore, you should be more active. All our Congress workers, booth level workers, booth level agents, they should be alert. Otherwise, Modi, what he is doing, one side he is taking our Jagan, another side he is taking TDP, Chandrababu. So, and another is Pawan. All together it will become BJP. B means Babu, J means Jagan, P means Pawan, BJP. So, this BJP, they have gone, they have submitted themselves to Modi ji. Is it such people will fight? Those who are afraid of Modi, and these people are going and submitting before him, prostrating before him, can you expect anything from them? My sister, my daughter, definitely Sharmila will not submit to anybody. She is bold lady. And we all are proud that we have invited in Congress. And Congress party, nobody can underestimate Congress party. The Congress party में मैं नहीं चलेगा. मास्टर रेड्डी जी, मैं चलेगा नहीं. कांग्रेस पार्टी हमेशा united. We the Indian Constitution, what it says, like our party is also we sister. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సందీప్, అనంతపురం వేదికగా కాంగ్రెస్ పార్టీ సంచలన ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని బహిరంగ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే ప్రకటించడం ప్రస్తుతం అయితే పేద వర్గాల్లో ఒక రకంగా ఆనందోత్సాహాలు వెల్లువెరుతున్నాయి. ప్రధానంగా ఇవాళ అనంతపురంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బహిరంగ సభ ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటి గ్యారంటీగా ఈ ప్రకటన జారీ అయిందని చెప్పాలి. ఇందిరమ్మ అభయం పేరుతో మొదటి గ్యారంటీగా ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు ఇచ్చేలా గ్యారంటీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. ఈ 5,000 రూపాయలను కూడా ప్రతి నెల
మహిళ ఎవరైతే ఆ పేద కుటుంబంలో ఉన్నారో ఆ పేద కుటుంబంలోని కుటుంబ మహిళా పెద్ద పేరు మీద ఈ చెక్కును అందజేయబోతున్నట్లు కూడా అటు వైఎస్ షర్మిలారెడ్డి చాలా వివరంగా ఈ వేదిక ద్వారా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పునాదులు వేసింది. ఇంకా ఈ రాష్ట్రంలో అట్టడుగు పేదలు ఉన్నారు, వాళ్ళందరి యొక్క సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఇందిరమ్మ అభయం పేరుతో ఈ స్కీమును తీసుకురాబోతా ఉన్నాం. ఇది ఒక గ్యారంటీ స్కీము. పేద ప్రజలందరికీ కూడా ఎంతగానో మేలు జరగబోతుందని కూడా ఈ వేదికగా కాంగ్రెస్ నేతలు చాలా స్పష్టంగా తెలియజేశారు. ప్రధానంగా ఈ ప్రకటనల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద వర్గాల్లో ఇదే అంశం మీద ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ తొలి గ్యారంటీ ఏదైతే ఉందో నెలకు 5,000 ఇచ్చే గ్యారంటీ కార్యక్రమం ఒకవైపు హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సందీప్, రామకృష్ణ అంటే ఎంతమందికి ఇస్తారు, ఎన్ని రోజుల్లో అమలు చేస్తారు, క్లారిటీ ఇచ్చారా? దీనికి సంబంధించి అయితే ఇంకా విధి విధానాలు ఖరారు కావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టు అటు షర్మిలారెడ్డి కావచ్చు, ఇటు మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఈ సభలో చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో అంటే సాధారణంగా పేద వర్గాలు అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళ క్రైటీరియాగా తీసుకుంటారా, లేదంటే ఇంకా కొన్ని కుటుంబపరమైనటువంటి అంశాలు ఏమైనా ఇందులో జోడిస్తారా అనేది ఇంకా పూర్తి స్థాయి విధి విధానాలు వచ్చిన తర్వాత మనం చెప్పగలం. ప్రస్తుతానికైతే పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రతి నెల కూడా ఈ ఇందిరమ్మ అభయం పేరుతో మొదటి గ్యారంటీ స్కీమ్ ని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ స్కీమ్ తోటి ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తుంది. అటు పెన్షన్లు కావచ్చు, ఇతరత్ర లాయర్లకు ఇది కావచ్చు, ఆటో డ్రైవర్లకు ఇచ్చేది కావచ్చు, ఇలా చూసుకుంటే అనేక సంక్షేమ కార్యక్రమాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అమలు చేస్తా ఉంది. అదే క్రమంలో సూపర్ 6 పేరుతో తెలుగుదేశం జనసేన కూటమి ఉమ్మడిగా రేపు ఎన్నికల్లోకి వెళ్లబోతా ఉన్నాయి. ఒకవైపు తెలుగుదేశం ప్రకటించినటువంటి సూపర్ 6 కూడా అటు ప్రజలను ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అనంతపురం వేదికగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ప్రకటించినటువంటి ఈ ఇందిరమ్మ అభయం 5,000 గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో అటు రాష్ట్ర ప్రజల్లో కూడా పెద్ద చర్చకు దారితీసిందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పథకం ద్వారా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఓట్ బ్యాంకు పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు అటు రాజకీయ విశ్లేషకులు కూడా ఒక అంచనా అయితే వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి గ్యారంటీ స్కీమే 5,000 రూపాయలు ప్రకటించడం ఒకవైపు ఉంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి గ్యారంటీ పథకాలు ప్రకటించబోతుందని పేద వర్గాలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సందీప్, రామకృష్ణ అంటే ప్రస్తుతం ఎలక్షన్లు సమీపిస్తున్నాయి అంటే రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఇప్పటికే అంటే ఈ సభ తర్వాత దీనికి అనంతపురం సభ తర్వాత ప్రధానంగా దీని మీదే ఈ అభ్యర్థుల ఎవరెవరిని రంగంలోకి దించాలన్నటువంటి దాని మీదే కసరత్తు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మనం చూసాం కొద్ది రోజుల క్రితం టీడీపీ టీడీపీ ఒక అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల పేరుతో అభ్యర్థుల జాబితాగా కొంతమందిని ప్రకటించినప్పటికీ నిన్న వైవి సుబ్బారెడ్డి ప్రకటనతో ఇంకా అసలు అభ్యర్థుల జాబితా మేము ప్రకటించాల్సి ఉందని ఆయన ప్రకటించడంతో అసలు ఏం జరగబోతుందనేది ఒకవైపు చర్చ నడుస్తా ఉంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. మరికొంతమంది
ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీళ్ళను చూసుకొని ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్లు కేటాయింపు జరగాలి. ఇప్పటికే కొంతమంది ఆశావాహులు దరఖాస్తు ఫారాలను కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇవ్వటం జరిగింది. తాము ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని వాళ్ళు తమ అప్లికేషన్లు కూడా కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానానికి ఇచ్చారు. వాటన్నిటినీ కూడా స్క్రూటినీ చేసే కార్యక్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. అనంతపురం బహిరంగ సభ ఇవాళ పూర్తయింది. ఈ సభ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం అటు షర్మిలారెడ్డి కావచ్చు, అటు కేంద్ర పార్టీ నాయకత్వం కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక ఈ అభ్యర్థులను ఎవరెవరిని ఎక్కడెక్కడ ఖరారు చేయాలన్న దాని మీద ఇది కసరత్తు చేసే అవకాశం ఉంది. బహుశా 10వ తారీఖు లోపే, మార్చి 10వ తారీఖు లోపే అభ్యర్థుల జాబితా ప్రకటన అయితే ఉండే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.